ప్రపంచానికి శాంతి నేర్పించినటువంటి బుద్ధుడు పుట్టిన గడ్డ బీహార్ రాష్ట్రం. ఆ బీహార్ని హత్యలకి అడ్డాగా మార్చారు, మానభంగాలకి అడ్డాగా మార్చారు. కేజీ బియ్యం ఇస్తే చాలు హత్యలు చేసినటువంటి సందర్భాలు బీహార్లో ఉన్నాయి. 100 రూపాయలు ఇస్తే చాలు వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళి హత్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆకలి చావులు అలాంటివి. ఆకలి మనిషి చేత ఏదైనా చేయిస్తుంది. ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఇవన్నీ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి బీహార్కి దాపురించింది. కానీ అన్నపూర్ణగా పిలువబడిన ఆంధ్రప్రదేశ్కి ఏమి దాపురించింది? ప్రపంచంలోనే ఎక్కడా లేనంత రైస్ పండిస్తుంది ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా వరి పండిస్తుంది ఆంధ్రప్రదేశే. అందుకే అన్నపూర్ణగా పిలువబడుతుంది. సరే, ప్రపంచం గురించి పక్కన పెట్టండి. మన భారతదేశంలో ఎక్కువగా వరి పండించేది మనమే. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ 2 జిల్లాలే చాలు వరి పండించడానికి. అత్యధిక దిగుబడులు వచ్చేది కూడా ఆ 2 జిల్లాల్లోనే. అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఈ మాట అంటే చాలామందికి నొప్పి వస్తుంది, చాలామందికి కోపం వస్తుంది. నిజ నిజాలు గ్రహించకుండా రాజకీయ ఉద్దేశంతో మాత్రమే చూస్తున్నారు. గంజాయి ఏ విధంగా పెరిగిపోయిందో తెలుసా? మత్తు పదార్థాలకు ఏ విధంగా అలవాటు పడ్డారో తెలుసా? ఇది పెద్దలు మాత్రమే కాదు, పిల్లలు కూడా. ఇంతేకాదు, ఆ కల్తీ మద్యం తాగి ఎంతమంది తల్లులపైన, చెల్లెలపైనే మానభంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మరో బీహార్గా చెప్పుకుంటున్నారు. నిన్న వినుగొండలో జరిగినటువంటి ఒక సంఘటన దాన్ని రుజువు చేస్తుంది. ఎక్కడున్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం మనం? ప్రపంచం అభివృద్ధి అనుకుంటూ ముందుకు పరుగులు తీస్తుంటే మనం నరుక్కుంటూ, హత్యలు చేసుకుంటూ ఇంకా ఇక్కడే ఉన్నాం. కాలగర్భంలో కలిసిపోతూ అనాగరికం వైపు పరిగెడుతున్నాం. ఒకే వర్గానికి చెందిన 2 వ్యక్తులు వేరు వేరు పార్టీలని చెప్పుకుంటూ మత కలహాలని, రాజకీయ పార్టీలని రాజకీయం చేస్తూ అసలు విషయాన్ని పక్కన పడేసి ఏవేవో చెబుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నాయి. వాళ్ళిద్దరూ స్నేహితులే, రషీద్, జిలానీ. ఇద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరిది పక్కపక్కిల్లే. మరి ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? కల్తీ మద్యం తాగి ఇద్దరి మధ్య మాట వచ్చి 2022లోనే ఇద్దరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. చివరికి హత్యల వరకు వెళ్ళారు. గతసారి 2002లో అనుకుంటా వైసీపీ ఎమ్మెల్యే అనంత ఉదయబాబు తన డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని తన రహస్యాలన్నీ తెలిసాయని అత్యంత కిరాతకంగా చంపేసి ఆ హత్య నేనే చేశానని నిర్భయంగా ఒప్పుకొని జైలుకి వెళ్ళాడు. చంపేసిన ఆ వ్యక్తిని ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. ఇదే అప్పట్లో పెద్ద సంచలనం కూడా అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అమర్నాథ్ అనే ఒక 10వ తరగతి చదువుతున్న ఒక కుర్రోడిని పాపం వాళ్ళ అక్కని ఏదో ఏడిపించారని, మా అక్కని ఎందుకు ఏడిపించారు అన్నందుకు అదే వైసీపీ నాయకులు కొంతమంది బాపట్లలో ఆ అబ్బాయిని కాల్చి చంపేశారు. ఇలాంటి పరిస్థితులు మొక్కజొన్నలు ఉన్నటువంటి ఈ బస్తాలు ఏవైతే ఉన్నాయో ఆ బస్తాలన్నింటిపైన ఆ అబ్బాయిని పడేసి, ఆ అబ్బాయిపై మరికొన్ని బస్తాలు పడేసి అగ్గి పెట్టేసి కాల్చేశారు. ఇలాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడైనా చూస్తాం అనుకోలే. నిన్న వినుగొండలో జరిగినటువంటి ఈ రషీద్, జిలానీ అనే హత్య కూడా ఇలాంటిదే. మరి ఇద్దరు ప్రాణ స్నేహితులైనప్పుడు ఈ కల్తీ మద్యం తాగి ఇద్దరి మధ్య గొడవలు రేగి ఇద్దరూ కూడా బీరి సీసాలతో కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ మద్యం గొడవలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు జిలానీ రషీద్ని కొట్టాడు. ఆ తర్వాత రషీద్ జిలానీ ఇంటిపై దాడి చేశాడు. అంతేకాదు, జిలానీపై హత్య కేసు కూడా పెట్టాడు. అప్పట్లో గతేడాదే, సంవత్సరం క్రితం జిలానీపై హత్య కేసు నమోదైంది. రషీద్ అనే వ్యక్తి ఈ ప్రభుత్వ మద్యం దుకాణంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఆ జైలు నుండి వచ్చినటువంటి జిలానీ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఇతనిపై పగను పెంచుకొని చిన్న విషయానికి నాపై తగువ పెడతావా, నాపై కేసు పెడతావా అంటూ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఈ రషీద్పై దాడి చేసి 3 వేట్లు వేసరికి చెయ్యి కూడా కింద పడిపోయింది. ఈ తల కూడా సగం వరకు కోసుకెళ్ళిపోయింది. అక్కడికక్కడే రషీద్ నిజానికి మరణించాడు. అయితే హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు. ఈ సంఘటన చూస్తున్నటువంటి దగ్గరున్న ప్రజలందరూ కూడా వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు తప్ప ఎవరు కూడా అడ్డగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ అడ్డగిస్తే ఆ కత్తి అడ్డగించేవాడి పైన పడుతుందేమనే భయం. ఈ భారతదేశంలో ఈ భయమే సగం మంది ధైర్యం.
ఇప్పుడేమైంది? దీన్ని ఇప్పుడు రాజకీయం చేయడమా? మత కలహాలు చేయాల్సిన అవసరము లేదు, రాజకీయం చేయాల్సిన అవసరము లేదు. క్షుణ్ణంగా ఆలోచించాలి మనమే. ఏ రాజకీయ నాయకుడైనా సరే మనపై ఇలాంటి ప్రయోగాలు చేసి ఓట్లు దండుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీడియా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాసుకుంటున్నారు. టీడీపీకి అనుగుణంగా వాళ్ళు, వైసీపీకి అనుగుణంగా వీళ్ళు. సాక్షి నిజ నిజాలు తెలియకుండానే ఇష్టం వచ్చినట్లు రాస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ కూడా గత సంవత్సరం వైసీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత ఇద్దరికి పడక రషీద్ వైసీపీ పార్టీలో ఉండగా ఈ జిలానీ టీడీపీ పార్టీకి మారాడు. కాబట్టి ఇవి పార్టీలు ఖండించాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం మరో బీహార్ కాకుండా ఉంటే చాలు. అభివృద్ధి వైపు మనం పరుగులు తీయాలి. అభివృద్ధిపై మనం కనీసం పరుగులు తీయకపోగా కనీసం నడవడం లేదు, పాకుతున్నాం మనం. ఇలాంటి సమయంలో మళ్ళీ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో జరిగితే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం కాను? దీనివల్ల ఏ కంపెనీలైనా వస్తాయా? ఎవరైనా అభివృద్ధి అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటివి రాజకీయాలకు అతీతంగా జరగాలి. విచారణ జరిపించి న్యాయస్థానంలో శిక్షలు పడాలి. పార్టీలు ఎవరైనా కావచ్చు. దయచేసి ఇలాంటికి ప్రోత్సహించొద్దు. మనం మరో బీహార్ని చూడాలనుకుంటున్నామా? ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కైనా ఉంచుదాం. అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు. నిజానిజాలేంటో తెలుసుకొని స్పందించాల్సినటువంటి అవసరం మనపై ఉంది. కాబట్టి మనం చూసిన న్యూస్ వెంటనే తప్పుగా అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా భావిస్తూ ఏవేవో రాద్ధాంతాలు చేసేసి మనం కూడా విచక్షణ రహితాన్ని కోల్పోయి ప్రవర్తించకూడదని నేను చెబుతున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.